తనకు సపోర్ట్ చేసే మీడియా కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహా టీవీకి చంద్రబాబు ప్రభుత్వం 56.64 లక్షల రూపాయల లబ్ధి చేకూరుస్తున్నట్టుగా తెలుస్తోంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు గాను ఈ నిధుల విడుదల చేస్తున్నట్టుగా చెప్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక ప్రచారం కోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. పబ్లిసిటీ వీడియోలు రూపొందించినందుకు మహా టీవీకి భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది చంద్రబాబు సర్కార్. ఏకంగా 56.64 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. జాయిన్ అవుతున్నారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యం, తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక వైపు కాంట్రాక్టర్లు ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆత్మహత్యలు కూడా సిద్ధపడుతున్నామని ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి సిద్ధపడుతుండడం, దాని మేరకు మరొక ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ మీడియాగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాగా ఉన్నటువంటి మహా న్యూస్ కి నిధులు విడుదల చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 931 విడుదల చేసింది. ఇది మహా న్యూస్ ఏదైతే ఉందో ప్రస్తుతం మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి మహా న్యూస్ ఏదైతే ఉంది, మహా న్యూస్ టీవీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆ స్కీమ్ సంబంధించిన పబ్లిసిటీ, అందులో చాలా ఆశ్చర్యపోతున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 కి సంబంధించినటువంటి ఒక వీడియో క్రియేటివ్స్, అదేవిధంగా దీపం 2.0 పథకానికి సంబంధించి ఉచిత ఇసుకకి సంబంధించి ఈ 3 అంశాలపైన వీడియోలు చిత్రీకరించి వాటిని వాళ్ళ ఛానల్లోనే ప్రచారం చేసుకునేలాగా ఈ ఉత్తర్వులు అనుమతించారు. దీనికోసం INPR సమాచార పౌర సంబంధాల శాఖ బడ్జెట్ నుండి 56,64,000 రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే అనుమతిస్తూ ఈ ఖర్చు చేయడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకోవడం కానీ, ఆయా ఛానల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం కానీ, దీంతో పాటు ఒక్కొక్క మీడియా ఛానల్ కి ఒక్కొక్క రకంగా లబ్ధి చేకూర్చి తన అనుకూల మీడియాని, ముఖ్యంగా తన శత్రుపక్షాన్ని ఏదైతే రాజకీయ పక్షం ఏదైతే ఉంటుందో వాళ్ళపై బోధడానికి వినియోగించుకుంటున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సో తమ అనుకూల మీడియాకి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు, ప్రజలకు సంబంధించిన డబ్బులు, అది కూడా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఒకవైపు అలాంటి తరుణంలో ఈ దుబారా ఖర్చులు చేయడం అనేది, పబ్లిసిటీ పేరుతో దుబారా చేయడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఆ మంత్రులకు సంబంధించినటువంటి సింగపూర్ పర్యటనలకు సంబంధించి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. 7 మంత్రులు సింగపూర్ వెళ్లి క్లాసులు తెచ్చుకోవడం కోసం దాదాపుగా డబ్బులు ఖర్చు చేసినటువంటి పరిస్థితి, 95 లక్షల రూపాయల వరకు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇప్పుడు ఆ పబ్లిసిటీ కోసం ఈ విధంగా మహా టీవీకి 56 లక్షలు ఇవ్వడం, ఇంతకు ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి వివిధ పేరుతో వారికి రద్దు చేకూర్చారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతికి భూమిని కూడా కేటాయించారు. TV5 చైర్మన్ కేమో టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఈనాడు పత్రికకు మార్గదర్శి కేసుల ద్వారా క్లీన్ చిట్ ఇప్పించడం, మరొక వైపు పెద్ద ఎత్తున ప్రకటన ద్వారా లభించి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసేస్తుంది. ఒకవైపు అప్పులు 3,62,000 కోట్ల రూపాయలను అప్పులు చేయడం, రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యావరేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 కోట్లకు పైగా అప్పులు చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఇన్ని నిధులు దుబారా చేయడం అనేది, పబ్లిసిటీ కోసం ఇంత డబ్బులు ఖర్చు చేయడం పట్ల మాత్రం తర్వాత విమర్శలు ఎదురుస్తున్నాయి. చంద్రబాబుకి అనుకూల ప్రచారం చేసేటువంటి మరొక ఛానల్ ఏదైతే మహా న్యూస్ ఉందో, మహా న్యూస్ కి సంబంధించి ఈ రోజు 76,64,000 నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.